తాడిపోయిన చిన్న బుజ్జి. సార్ ఏంటి సార్ దేనికి వచ్చారు ఇక్కడికి? నేను ఇక్కడ పార్టీ లీడర్నమ్మా. ఎన్ని సమస్యలు వచ్చాయి సార్ ఈరోజు? ఒక 100 సమస్యలు దాకా వచ్చినాయి. దీంట్లో కీలకంగా చర్చించుకోవాల్సిన సమస్యలు ఏంటి సార్? అంటే మాకు వంటకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే పబ్లిక్ సమస్యలు, చిన్న 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 శానిటరీ సమస్యలు కానీ, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, హాస్పిటల్కి సంబంధించినవి కానీ మొత్తం చూస్తున్నారు. మా తరపున మా వార్డు నుంచి 3 వచ్చినాయి, 3 పరిష్కారం అయినాయి. ఇలా ప్రజా దర్బార్ పెట్టడం వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉందంటారు? చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకరోజు టైం తీస్తున్నారు పనిమాల సమస్యల కోసం. అంటే గుంటూరు నగరం వంటంలో అంటే ఇన్ని సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే చేయని మొట్టమొదటి ప్రాతిపదికన తీసుకొని ఆయన బాగా వర్క్ చేస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు. మా అన్ని సమస్యలు మ్యాక్సిమం 60% అయిపోయినాయి. నమస్తే మేడం. మేడం చెప్పండి, వాళ్ళ ప్రజా దర్బార్కి ఏ సమస్య కోసం వచ్చారు? నేను నా భర్త డిజేబుల్డ్ పెన్షన్ పెట్టుకున్నానండి. 3 సంవత్సరాలు అవుతుంది. కానీ పెన్షన్ పెట్టుకున్నాక 75% ఉంది, కానీ సక్సెస్ అని వచ్చింది. కానీ ఇంతవరకు ఎటువంటి పెన్షన్ రాలేదు నాకు. మా భర్త వెరికోస్ ప్రాబ్లం ఉంది, ఆయన ఏం పనికి వెళ్ళలేకపోతున్నాడు. దాని గురించి సివియర్ వెరికోసా? అవునండి, సర్జరీ కూడా చేయించుకోవాలి. కానీ దానికోసం మాకు ఆయన పనికి వెళ్ళట్లేదు. నేను చేసే జాబ్ మీదే ఆధారపడింది మా ఫ్యామిలీ. సో కాబట్టి ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడి అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చాను. ఎమ్మెల్యే గారు ఈ నెలలో చూద్దామమ్మా, అవకాశం ఉంటే చేస్తా అని చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి. సికిందర్ గారు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు? ఇది పెరాలసిస్ గురించి, అది పింఛన్కి పెట్టుకోవడానికి వచ్చానండి. మీరు పెరాలసిస్ పేషెంటా? ఓకే, ఎన్నేళ్ళు అయింది పెరాలసిస్ వచ్చి? 2 సంవత్సరాలు అయింది. ఏం డిసేబుల్డ్ చెయ్యి కాలు చెయ్యి యాక్టివేషన్లోకి రాలేదు? యాక్టివేషన్ పని చేసుకోలేకపోతున్నారు? లేదమ్మా, పని అస్సలు లేదు. నిలబడటమే కష్టం అయిపోయింది. సో అందుకని పెన్షన్ కోసం మీరు దరఖాస్తు కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాను, నసీర్ అహ్మద్ గారి దగ్గరికి. ఓకే, పని అయిందండి? పని అయిందండి. ఓకే అండి, పని నసీర్ గారి దగ్గర అయిపోయిందండి. నమస్తే మేడం. పేరు? నా పేరు షేక్ నన్ని. ఎక్కడి నుంచి వచ్చారండి? సుద్దకుల్డంగా పెగతి నగర్ నుంచి వస్తాం. ఓకే, ఏంటండి మీ సమస్య? ఇప్పుడు మా పాప పింఛన్ రాయాలండి. పెన్షన్ కోసం వచ్చారు. ఇప్పుడు మా బాబు స్కూల్లో చదువుతున్నారు మేడం. మా బాబుకి ఇప్పుడు మా భర్త చనిపోతే కాగితం ఇచ్చేసారు, టీసీ ఇచ్చేసి అమ్మఒడి అయిన అంటున్నారు. పోనీ మద్రసాలో వేశారు ఇద్దరికి. దేవుడి భక్తి కావాలని మేము మద్రసాలో వేసాం. మద్రసాలో వేస్తే మద్రసాలో కూడా 20 మందికి తీసుకున్నారు. మా ఇద్దరు పిల్లలకి తీసుకోవట్లా. అందుకే నజీర్ కాడ వచ్చాము మేము. ఓకే అండి, సమస్య క్లియర్ అయిందా? చెప్పండి మేడం. ఇప్పుడు మా పిల్లలకి అమ్మఒడి ఎలాగా అని మేము వచ్చాము. అందరి పిల్లలకి మా పిల్లలకి ఎలాగా మళ్ళీ ఆ సమస్య తీరిద్దని ఇంటి దగ్గరికి వచ్చాం. నమస్తే అండి. నమస్తే. పేరండి? పేరు రషీదా బేగం. మేడం చెప్పండి, మీరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇది పింఛన్ సమస్యకి మాకు జగా ఏం లేదు, అందుకని. ఓకే, పింఛన్ కోసం వచ్చారు. పెట్టారా? పింఛన్ పెడుతున్నారు. ఓకే, సమస్య క్లియర్ అయిందా? థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరు? ఇస్మాయిల్ జబీవుల్లా. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మన చిన్న బజార్ నుంచి. ఓకే, మీ సమస్య ఏంటండి? అదే నాకు పింఛన్ లేదమ్మా. పెన్షన్ కోసం వస్తున్నారు. పింఛన్ ఇళ్ళ స్థలాలు లేవు, అందుకోసం అర్జీ పెట్టుకోవడానికి వచ్చినాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరు? కోసూరు సామ్. అమ్మా చెప్పండి, ఏంటి మీ సమస్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సామరగొంట నుంచి వస్తాం. ఓకే, మీ పేరు? కోసూరు సామ్రాజ్యం. ఏంటి మీ సమస్య ఏంటి? పింఛన్ కోసం. పింఛన్ రాయించుకోవడానికి అక్కడ సచివాలయంలో పని అవ్వకపోతే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వెళ్ళమన్నారు, ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అప్రూవల్ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, కూలీ వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి నెల 2వ వారం అలాగే 3వ వారాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రతిరోజు అందుబాటులో ఉన్నా కూడా కొంతమంది ప్రజా దర్బార్ వేదికగా అనేక సమస్యల మీద ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణి కానీ, అలాగే పదే పదే కరెంటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ,
కొన్ని ఇబ్బందులను ఈరోజు ప్రజలు మా దగ్గర తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ కానీ, ఇళ్ల స్థలాల గురించి కానీ, ఇళ్ళు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్స్ కానీ, వీటన్నిటి మీద కూడా అర్జీల ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కొన్ని చోట్ల డ్రైన్స్ కావాలని, జీఎంసీకి సంబంధించి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనేక మంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక మహిళ తను వ్యాపారం చేసుకుంటూ చిన్న చితక వ్యాపారం ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం కోల్పోయానని చెప్పడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఒక శాసనసభ్యుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల ఆలోచనలు తగినట్టు వాళ్ళకి అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా ప్రజల గురించి వచ్చినటువంటి ప్రతి వినతిని కూడా పరిష్కరించేటువంటి విధంగా అధికారులను అప్రమత్తం చేసి వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేట్టుగా ప్రజలందరూ కూడా అవసరం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు కానీ, అలాగే వారికి కావాల్సినటువంటి ఇల్లు కట్టుకునేటువంటి అవసరం ఉన్నటువంటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి వాళ్ళకి పట్టాలు లేకపోవడం, అటువంటి సమస్యలు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం కొత్తగా GOMS నెంబర్ 30 ద్వారా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టబోతూ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క వినతిని కూడా పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజల దగ్గరకు ఉంటాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల ఆలోచనలు తగినట్టు పనిచేస్తాం.